రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే తమకు ఏదన్నా పని చేసి పెట్టమని అడుగుతారు తమకున్న పలుకుబడుతూ. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవంగా ముఖ్యమంత్రి అయినప్పుడు సిన్సియర్గా రాష్ట్రం కోసమే పనిచేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎదురైన సవాళ్ళని తొలగించే ప్రయత్నం చేశారు. అట్లాగే అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి నాడు శ్రీకారం చుట్టారు. రూపాయి కిలో బియ్యానికి ముఖ్యమంత్రి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి. అంతకుముందు ₹2 కిలో బియ్యం ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెడితే తర్వాత ₹5.5 చంద్రబాబు టైంలో ఉంటే అదే కొనసాగుతూ వచ్చిందని రాజశేఖర రెడ్డి ₹2 కిలో బియ్యం మళ్ళీ తెస్తే దాన్ని రూపాయికే ఇచ్చినటువంటి ఘనత కిరణ్ కుమార్ రెడ్డి. అయితే నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, హంగామాలు వాటికి దూరంగా ఉండే వ్యక్తి. అమిత్ షాని కలిస్తే ఏమడగాల? తన పర్సనల్ తన్ని పట్టించుకోవట్లేదు, తనకేదన్నా చూడమని. కానీ తన ఏరియా ప్రయోజనాలే కోరారు. చక్కటి అంశాన్ని హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంటయ్యా అంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలికిరి దగ్గర కేంద్ర బలగాలు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లకి శిక్షణ ఇస్తున్నారు. అంతా ఒకే చోట శిక్షణ ఇస్తున్నారు. అలా కాకుండా వేటికై 3 కేంద్రాలు పెట్టండి, తద్వారా చాలామందికి ఆ ప్లేస్కి లాభపడుతుంది. అట్లాగే వీటికి అనుబంధంగా సెంట్రల్ యూనివర్సిటీని కూడా పెట్టండి, సైనిక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అది సమాజానికి ప్రయోజనం, ఆ ప్రాంతానికి ప్రయోజనకరమైనటువంటి పని చేసినందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభినందించాలి.